24 సెప్టెంబర్ నెల అదే డేట్ 5వ నెంబర్కి కృప చూపించాడు సెకండ్ ప్రెగ్నెంట్ విషయంలో. అది రాకముందు రాకముందు ఒక నిర్ణయం తీసుకున్నాను కదా అప్పుడే వద్దని. ఇంకా నెల వచ్చాకే మనము తెలుస్తుంది ప్రెగ్నెంట్ ఏంటో తెలుస్తుంది. రాకముందు 23 రోజుల్లోనే నాకు ఒక డౌట్ వచ్చింది. కొంచెం నాకు వేరేగా ఉండడం అలా కనిపిస్తూ ఉంటే నేనేం చేశానంటే నాకు సిస్టమ్ లేదు కదా అప్పుడే కదా అనేసి నేనేం చేస్తున్నాను, తినకూడదని నేను తినటం మొదలుపెట్టాను. ఏంటి తినకూడదంటే హానికరమైన తిన్నాను. ఏంటంటే కొన్ని తినేసాను, అది ఎవరికి తెలియదు. అప్పుడు ఏమైందంటే తినటం మొదలు పెడతాను. నేను ఏం చేశానంటే నాకు అసలు ప్రెగ్నెన్సీ విషయంలో రాకూడదు ఒక నిర్ణయం తీసుకున్నాను కదా, ఒకవేళ ఇలా కానీ జరిగిద్దేమో అని నేనేం చేసేదాన్ని, ప్రేయర్ కూడా చేసుకునేదాన్ని. నాకు ఇలా వచ్చే ప్రభా నాకు అసలు అప్పుడే వద్దు అనేసి నేను తినకూడదు తిన్నానమాట. ఏంటంటే ఒక 10 ఐటమ్స్ తినేసాను. నేను 20 రోజులు ఆహారం తినలేదు. నేను ఇప్పుడు 28 రోజులు కానీ 25 రోజులు కానీ చేయాలి, కానీ నేను 23 రోజుల నుంచి స్టార్ట్ చేస్తాను, ఇంకా నెల రాకుండానే అలాగ చేయడం మొదలుపెట్టాను. అయినా 20 రోజులు ముందుతరంగా ఉండి ఆ సిస్టమ్ లేకుండా ఉన్నాను అనమాట. ఇంతో కూడా చెప్పాను, పాస్టర్ గారితో కూడా చెప్పాను, పాస్టర్ గారు ఇలాగ నాకు ఇష్టం లేదంటే సంధ్య నువ్వు ప్రేయర్ చేసుకో, నేను కూడా ప్రేయర్ చేస్తా, దేవుడు చిత్తమవుతే ఉంటుంది, నువ్వు అన్నట్టు జరిగిద్ది అనేవారు. అప్పుడు ఏమైందంటే మా మమ్మీ కూడా ప్రేయర్లో ఉంటూ ఉండేవారు. నేను కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు అసలు ఇష్టం లేదండి, నాకు ఇలాగ చేయాలి అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఏం తిన్నా అది శక్తివంతంగా మారిపోయింది. హల్లెలూయా, విశ్వాసం కలిగి ఉన్నాను ఖచ్చితంగా వచ్చేస్తుంది అనేసి అలాగుంటూ ఉండేదాన్ని. అప్పుడు ఈయన ప్రేయర్కి వెళ్ళి వచ్చారు. నేను చేయవలసినంత చేశాను, అవలేదు. నేను బయటకు వెళ్ళి మనం ఎలాగైనా మనము డాక్టర్ చూపించేలా చేద్దామని. సరే సంధ్య నీ ఇష్టం, నీ ఇష్టసారంగా నీ ఇష్టంగా చెప్పినట్టు నేను చేస్తాను అని ఆయన నాకు అవకాశం ఇచ్చేశారు. ఇచ్చినప్పుడు వెళ్దామంటే సంధ్య ఒక మాట చెప్పిన ఏదో స్పెషల్ అనుకుంటా, దేవుడు ఏదో ఒక నిర్ణయం ఉన్నప్పుడు సంధ్య ఒకసారి ఆలోచించని అని చెప్పారు. అప్పుడు దాకా నా హృదయము వెంటనే మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు 2 ప్రార్థనలు, ఒకటి మా మమ్మీ ప్రార్థన, 2 ఈ దైవజనం చేసే ప్రార్థన. 2 చేసే ఈ విషయం మా ముగ్గురికే తెలిసి ఇంకెవ్వరికీ తెలియదు. మా డాడీకి ప్రెగ్నెంట్ అయిన సుఖ సంతోషం, అంటే పాపో బాబు దేవుడు ఇచ్చారంటే సేవలు ఇంకా కొనసాగొచ్చు, సేవ ఉంది కాబట్టి ఇంకా లేట్ చేసుకుంటే ఇబ్బంది అవుతుంది అని ఆయన నిర్ణయం. కానీ నా నిర్ణయం ఏంటి అప్పుడే వద్దు. కానీ దేవుడి చిత్తం ఏంటి, ఆయన ప్రకారంగా దేవుడు ఎన్ని తిన్నా కూడా ఏ హాని రాకుండా శక్తివంతంగా మార్చి ఆశీర్వాదంగా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన చెప్పగానే నా మనసు అప్పటిదాకా అలా ఉండేది మంచిగా మారిపోయి అప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తినడం మొదలుపెట్టాను. ప్రేయర్ చేసుకుంటున్నాను, చక్కగా పని చేసేసుకుంటున్నాను. అయ్యింది 4 నెలలు హాస్పిటల్లోకి వెళ్ళాను. ఏమవుతుంది ఏం టెన్షన్ ఏంటంటే అన్నీ తినేసాను కదా, అసలు ఎలాగుంటుంది ఏంటని ఆయన పాస్టర్ గారి ఆలోచన. అక్కడికి వెళ్తే ఏమైందంటే ఆశ్చర్యం, చాలా గ్రోత్గా ఉందని చెప్పగానే ఆశ్చర్యం వేసింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కృప ఆ పిండ మీద ఉందన్నమాట. అంటే నేను అనుకున్నది వేరు, దేవుడి చిత్తం వేరు. నాకు ఇష్టం లేదు, ఏడ్చాను, ఎన్నో తినేసాను, అస్సలు ఇష్టం లేదు. కానీ దేవుడు ఏంటంటే ఎన్ని తిన్నదని ఆశీర్వాదంగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా నెలల నుంచి ఉండగా దేవుడు ఆరోగ్య విషయంలో, నాకు తినే ఆహార విషయంలో, నేను చేసుకునే పని విషయంలో దేవుడు కృప చూపించాడు. అందరూ చూసేవారు అసలు నేను చేసుకుని పని ఎక్కడి నుంచి జారిపోతానేమో, ఇక్కడ పడిపోతానేమో, ఈయనతో ఒంటరి ప్రేయర్కి వెళ్ళిపోయేవారు. అప్పుడు మమ్మీ డాడీ వచ్చి ఒక 3 రోజులు నా దగ్గర ఉండి వెళ్ళిపోయేవారు. అంటే అక్కడ ఉంటుంది కాదు, సేవ ఇంటి ఉంటుంది, నా కోసం ఇంటికి ఇక్కడ ఉండిపోవాలంటే కుదరదు కదండి. అలాగే ఏమైందంటే అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కదాన్ని ఉండేది, పిల్లల్ని వేసుకొని ప్రేయర్ చేసుకుంటే ఈయన ఎక్కువ నా మీద వెళ్ళుకుంటున్నాను ఏంటని ఒక భయం అని ఉంటుంది. హల్లెలూయా. కానీ ఈయన దేవుడి సేవ కోసం వెళ్తుండగా నేను మాత్రం ఒక ఇంటికాడ ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ నిలబడుతూ దేవుడు నా మీద కంచి వేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కదాన్ని ప్రెగ్నెంట్ చేసుకుని ఉండేదాన్ని. ఎలాగుంటుంది ఏంటో నాకు ఆలోచన, భయం ఉంటుంది లేదండి. ఎవరికైనా ఉండాలి పెద్దలు కూడా, కానీ దేవుడి కృప నా పట్ల అంతా ఉంది, ఫీబీ పట్ల అంతా ఉంది. నెల నిడుచుండగా ఎలాంటి హాని నాకు రాలేదు, ఎలాంటి అపాయం నాకు రాలేదు. డెలివరీ విషయంలో కూడా గొప్ప మేలు చేశాడు. హల్లెలూయా. అసలు గిరిజ మేడం మళ్ళీ డాక్టర్ గారు నాకు గిరిజ మేడం ఆమె బాగా చూస్తుంది. ఆవిడ ఏం చేశారంటే స్కాన్ అమ్మ నీకు అలాంటి టైంకి ఇస్తాను, నువ్వు అప్పుడు డెలివరీ అవుతాను చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నావు, ఆ టైంకే రావాలి. 12 అంటే 12, ఒక 13 తారీఖు 12 కానీ 13 కానీ నేను 12 తారీఖు రావాలి అని అదొక ఆలోచన ఉంటూ అలాగే ఉండేదాన్ని. అలా నెల నిలిపోయింది. 9వ నెలకు వచ్చినప్పుడు
మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు 14వ తారీఖు మే నెలలో. అప్పుడు నాకు 9 నెలలు ఇంకా సాకు నిండింది. ఇంకా 10 నెలలు కూడా వచ్చేస్తుంది. 5వ తారీఖున అయితే 10 నెలలు వచ్చేస్తుంది. ఈవిడేం చెప్పింది, నీకు 12, 13 లోపు నీకు డెలివరీ అన్నారు. ఇంకా 6 నెలలు నాకు 12 అది తీసుకుందామని నేనేం చేశానంటే ఎన్ని నొప్పులు వచ్చినా ఎంత భారం వేసినా ఆ టైంకి రావాలనుకుండగా ఉండేదాన్ని. హల్లెలూయా హల్లెలూయా. అలా ఉంటూ నా బాధని దేవుడు చూస్తూ ఈయన ప్రేయర్ చూసుకొని నా దగ్గరికి వచ్చారు. ఎలాగైనా సంధ్య ప్రార్థన చేసుకో, మరి 10 లోపల మనం 10 కానీ 12 కానీ ప్రేయర్ చేసుకో, మరి దేవుడి చిత్తం అంటూ మా అమ్మ నా కోసం 3 రోజులు ఉపవాసం ఉండేవారు ఇంటికాడ. హల్లెలూయా. ఎలాంటి ప్రమాదం రాకుండా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని అలాగే నా కోసం మీరందరూ కూడా ప్రార్థన చేశారు కదండి. అందరూ సంఘంగా నన్ను ప్రేమించి ప్రార్థన చేశారు, ప్రేమించారు. నేను అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను దేవుడి కృపను బట్టి. అలాగే జూన్ 10వ తారీఖున నన్ను తీసుకెళ్లారండి. నేను తట్టుకోలేకపోతున్నానని డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. డాక్టర్ గారు హల్లెలూయా. మనకి ఎంత నొప్పి వస్తే వచ్చామని చెప్పానికి 4 రోజులు అలా బలవంతంగా ఉన్నావా, చాలా ఆశ్చర్యం వేస్తుంది. నీకు అంత బేబీ బాగుంది, నువ్వు బాగున్నావు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు అలా ఉండకూడదు, ప్రమాదాలు తెచ్చుకుంటారు అని చెప్తే దేవుడు నా విషయంలో గొప్ప మేలు చేశాడు. హల్లెలూయా. ఆపరేషన్ తీసుకెళ్ళారు, 9కి తీసుకెళ్ళారు. ఏం చేస్తున్నారో నాకు తెలియదు, నాకు ఒక భయం వేసింది. అప్పుడు ఏమైందంటే ఆవిడ మంచిగా భయపడకమ్మా ధైర్యంగా ఉన్నాను మొదటిసారి నాకు ఆపరేషన్ అయ్యింది, మళ్ళీ ఆపరేషన్ కదా అదొక భయంలోకి వెళ్ళిపోయాను. మనకు మొత్తం ఇంజక్షన్ చేశారు. అలాగే చూస్తున్నాను, పడుకోమంటున్నారు. ఏం చేస్తారు ఏంటో ఒక భయంలో ఉండేదాన్ని. ప్రేయర్ చేస్తూ ఉండేవారు ఫ్యామిలీగా సంఘంగా. హల్లెలూయా. ప్రార్థన చేయక నాకు ఆపరేషన్ చేశారు. అమ్మ నీకు ఆడపిల్ల పుట్టిందని కానీ నాకు ఎంతో సంతోషం వేసింది. హల్లెలూయా. ఆవిడంతా ఇంత నొప్పులతో ఉండి వచ్చేవాడిని, చాలా ఆశ్చర్యం వేసింది. డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. ఆవిడ ఏమైందంటే ఫీబీ 11:30కి జూన్ 10వ తారీఖున డెలివరీ అయ్యింది. 11:30కి నాకు ఆపరేషన్ అయ్యి 12 అయింది. దేవుడి కృపను బట్టి తల్లి బిడ్డ క్షేమం ఉంది. ఎలాంటి ప్రాబ్లం ఫీబీకి లేదు. హల్లెలూయా. నేను ఏం తిన ఆహారం ఎలాగుంది ఆరోగ్యంగా దేవుడు మార్చేశాడు. అసలు డాక్టర్ గారు ఆశ్చర్యపోయింది. ప్రతి బేబీ పుట్టినాక నిద్రపోతారు. ఈవిడ అలా కదా, ఎవరు వచ్చారా ఎవరు చూస్తారా అని చూసుకుంటూ అందరినీ గమనిస్తారు. చిన్న వయసులో బాగా రికవర్ అయిందనని డాక్టర్ గారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. హల్లెలూయా హల్లెలూయా. సమోను ఫీబీ ఆయన చిత్తానుసారంగా దేవుడు కృప దేవుడు మాకు మంచి బిడ్డలు ఇచ్చారు. వాళ్ళకి దేవుడు దయందు పెద్ద వయసు ఎందు ఎదగాలని నిత్యం ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు